ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లోకంలో లేని డౌట్లన్నీ మా ఆయనకే వస్తాయి. అడిగితే తప్పేం లేదులేవే. సారీ వదినా. నీ మీద నా కోపం ఎందుకొస్తుంది దురంధరా? రిలాక్స్. గాయత్రి, రామ్మా రా. మొన్నటిదాకా నా కొడుకు పుండరీనాథాన్ని అప్పుడప్పుడు ఉలూచిని మాత్రమే ఎత్తుకునేది మా మమ్మీ. ఇప్పుడు గాయత్రిని కూడా ఎత్తుకుని ముద్దాడుతోంది. ముద్దు పెట్టట్లేదులేండి, గాయత్రియే అత్తయ్యకి ముద్ద పెడుతుంది. ఆ? ఏం ముద్దా? అన్నం ముద్దలు. వదినా, నువ్వేం మాట్లాడతావో నీకే అర్థం కాదు, మాకెలా అర్థం అవుతుంది? కాస్త సైలెంట్గా ఉండు ప్లీజ్. నీకు అర్థమైందని నాకు అర్థమైంది విశాల్. గాయత్రి పెట్టే ఆ అన్నం ముద్దలే తిలోత్తమ అత్తయ్యకి పెట్టే పిండం ముద్దలు. బాబుగారు చూసారా, గాయత్రి ఊరికే ఉంది. ఆ అత్తయ్యని తను కూడా గుర్తుపట్టగలిగింది. ఖచ్చితంగా గుర్తుపడుతుంది నాయని. ఎల్లుండి గాయత్రక్క వర్ధంతిని ఘనంగా చేద్దాం విశాల్. తప్పకుండా అమ్మా. అక్కకు పునర్జన్మ లభించినట్టే సర్పదేవి నుండి తిరిగొచ్చిన నాక్కూడా ఇంకో జన్మ వచ్చినట్టే. పెద్దదిన మళ్ళీ పుట్టిన తర్వాత వర్ధంతి ఎందుకు జరపాలి? అవును కదా బాబుగారు. నైని, ఆ జన్మలో అంటుకుని ఉన్న పూర్వపు వాసనలు చుట్టుపక్కలే ఉంటాయి. ఆచారం ప్రకారం చేద్దాం. 2 పుష్కరాలు పూర్తవుతున్న సందర్భంగా అయినా చేయాలి. పాప ఏడుస్తోంది చూడు. వస్తున్నాడు లుచి. అదే చెప్పింది కరెక్టే, నాకు ఆస్తి వచ్చేస్తుందా? కాస్త నెమ్మదిగా చిట్టి. ఎగిరి గంతేసేటప్పుడు కాలు బెనికిందనుకో కుంటి సుమనమ్మ వైపోతావు. నేను కింద పడ్డ పర్వాలేదక్కా, మళ్ళీ లేస్తాను. లేచావు చిన్న మరదలా. ఇంకో మాటలో చెప్పాలంటే గెలిచావు కూడా. అవునే సుమ్మి, ఏ పిల్ల వల్ల నీకు ఆస్తి రాకుండా పోయిందో మళ్ళీ ఆ పిల్ల వల్లే నువ్వు కోటీశ్వరాలివి కాబోతున్నావు. ఏది? ఆ మాట ఇంకోసారి చెప్పింది. ఏ పిల్ల వల్ల నువ్వు? అబ్బా అది కాదు పిన్ని, కోటి అనే సౌండ్ తన చెవిన పడాలి. నువ్వు కోటీశ్వరాలివి కాబోతున్నావే సుమ్మి. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. నేను కోటీశ్వరాలైపోయాను. 50 కోట్లు వచ్చేసాయి. అప్పుడే ఇచ్చేసినట్టు కోట్ల మీద పడిపోయి పడుకుంటున్నట్టు కలలు గనుకు. రాకుండా పోవడానికి ఆస్కారం లేదురా.
ఇవ్వనని చెప్పడానికి నయనికైనా అవకాశం లేదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఏమంటావు నయని? ఉలూచి పాము పిల్లగా మారలేదంటే మేం కూడా సంతోషపడతాం అత్తయ్య. ఆస్తి ఇవ్వనని ఏం చెప్పట్లేదే. ఇంకో విషయం, 50 కాదు 60 కోట్లు. పది కోట్లు బోనసా? కాదన్నయ్య, కంపెనీ లాభాలు పెరిగి నికర ఆస్తి విలువ 120 కోట్లయింది. అందులో సగం అంటే 60 కోట్లు కదా. అమ్మా, విష్, మీ కష్టార్జితం కదా, ఫ్రీగా 10 కోట్లు ఎక్కువ ఇవ్వడం ఎందుకు? ఇవ్వాల్సిందే పిన్ని. మా దగ్గరున్న ఆస్తిలో సగం ఎంతుంటే అంత. చెల్లి విశాల్ నిజాయితీ పరులు కాబట్టి సరిపోయింది. మా ఆయన లాంటి వాళ్లైతే వాళ్ళ అమ్మతో కలిసి దొంగ లెక్కలు సృష్టించి ఉన్నది ఊడ్చుకుపోయిందని అప్పులు చూపించి హరిగోవిందం అనేవాళ్లు. షటప్. నాకలాంటి అవసరం లేదు. నా దగ్గరే లెక్కలేనంత డబ్బు మూలుగుతోంది. అందుకేనా మా ఆయన కుయ్ 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 అని కుక్క పిల్లలాగా మీ వెంట తిరుగుతున్నారు? ఏయ్, మా మమ్మీ వెంటుంటే అండగా ఉన్నాననుకోవచ్చు కదా. అండనా రచ్చబండనా? చెల్లి దగ్గరుండే ఆస్తిని పంచమని చెప్పడం కాదు, 10 రోజుల్లో అంత డబ్బు ఎలా వచ్చిందో చెప్పమనండి. అడగండి మీ అమ్మని. నీకవసరమా? మీ రూపాయి నాకు అక్కర్లేదు, బట్ నాకు లెక్క కావాలి. మీ సొమ్ము తింటే అడగాలి. ఆహా, మొన్నటి వరకు తిన్నది ఎవరిదత్తయ్యా? అక్క వదిలే. ఎక్కడో కోట్లు కొట్టుకొచ్చిన డబ్బుని తగలబెడితే అది చూసి మనం సలాం కొట్టాలంటే ఎలా అవుతుంది? పళ్ళు రాల్తాయి చెప్తున్నా. నేనెక్కడ దోచుకున్నానో ప్రూఫ్ చూపించు. అమ్మా ప్లీజ్, వదిన మాటల్ని తేలిగ్గా తీసుకోవాలి కదా. విశాల్, నేను తేలిగ్గా ఉండొచ్చేమో, తేడా వస్తే ఆంజనేయ స్వామి వారికి ఉన్నంత బలం వస్తుంది నాకు. హాస్, కోరి కొట్టించుకోవడం అంటే ఇదేనే? మధ్యాహ్నం చేయి పట్టి చెంప పగలగొట్టించుకున్నావు. ఇప్పుడు వదిన లైఫ్ స్టైల్లో తలదూర్చి మెడ విరగ్గొట్టుకోకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.